హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో నేను చేసిన వీడియోస్ కింద వచ్చిన కామెంట్స్‌లో ఎక్కువగా నన్ను అడిగిన మొబైల్ ఫోన్ ఇన్ఫినిక్స్ నోట్ 50 సో ఈ మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ అలాగే రివ్యూ చేయమని చెప్పి చాలామంది అయితే అడిగారు. సో దానికి కారణం లేకుండా లేదు. ఎందుకంటే ఈ మొబైల్ మనకి బడ్జెట్‌లో వస్తుంది. అంటే అండర్ 15,000లో మిడ్ రేంజ్ మొబైల్ ఫోన్స్‌లో ఉండే ఫీచర్స్‌ని అయితే వీళ్ళు అందిస్తున్నారు. అందువల్ల చాలామంది ఈ మొబైల్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నారన్నమాట. అయితే ఇన్ఫినిక్స్ నాకైతే ఈ మొబైల్ పంపించలేదు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా తెప్పించాను. నేను తెప్పించింది 8 జీబీ 256 జీబీ వేరియంట్. రూ. 18,000 పడింది. రూ. 17,999 ప్రైస్ పడింది. డెలివరీ చార్జెస్ ఒక రూ. 58, రూ. 48 డెలివరీ చార్జెస్ అయితే యేసారు. ఈరోజు అన్బాక్సింగ్‌తో పాటు మొబైల్ ఎలా ఉందనే విషయాన్ని అయితే చెప్తాను. దాని ప్రకారం మీరు ఈ మొబైల్ తీసుకోవాలా వద్దా అనేది మీరైతే డిసైడ్ అవ్వచ్చు. మొబైల్ ఫోన్ బాక్స్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఎప్పుడు వీళ్ళు తీసుకొచ్చినట్టుగానే బాక్స్ అయితే ఉంటుంది. ఇటు పక్కన మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మనం ముందు అయితే మాట్లాడుకుందాం. ఇక ఔట్ ఆఫ్ ది బాక్స్ మీకు స్టార్టింగ్‌లోనే మొబైల్ ఫోన్ ఉంటుంది. తర్వాత బ్యాక్ కేస్ ఇస్తారు. సో ఈ బ్యాక్ కేస్ మీకు టీపీ కేసు, ట్రాన్స్పరెంట్ కేస్ అయితే కాదు. వ్యాగన్ లెదర్ ఫినిష్‌తో వస్తుంది. బ్యాక్ కేస్ అయితే చాలా బాగుంది. అలాగే మొబైల్ పెట్టిన తర్వాత మొబైల్ లుక్ పాడవట్లేదు. సో ఇదొక మంచి విషయం చెప్పొచ్చు. కేస్ పెట్టిన తర్వాత ఇంకా నాకు లుక్ అయితే నచ్చింది. ఇక కొన్ని పేపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. స్టిక్కర్స్ ఇచ్చారు. 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్‌ని వేస్తున్నారు ఔట్ ఆఫ్ బాక్సే. ఇక టైప్ సి కేబుల్ ఉంటుంది. సిమ్ టూల్ ఉంటుంది. ఇవే మీకు ఔట్ ఆఫ్ బాక్స్ వచ్చేది. సో నేను చెప్పేదంటే ఇన్ఫినిక్స్ బాక్స్ ప్యాకింగ్ అయితే మార్చాలి. ఎంట్రీ లెవెల్ మొబైల్ ఫోన్స్ కూడా బాక్స్ ప్యాకింగ్ బాగా తీసుకొస్తున్నాయి. వీళ్ళు బాక్స్ ప్యాకింగ్ ఏదో అందులో ఛార్జర్ పడేస్తున్నారు, కేబుల్ పడేసి, మొబైల్ ఫోన్ పడేసి తీసుకొస్తున్నారు. వాటి కోసం సెపరేట్ కంపార్ట్మెంట్స్ అయితే ఇవ్వట్లేదు. అంటే పోర్షన్ లాగా అయితే ఇవ్వట్లేదు. దానివల్ల మనకి బాక్స్ ఇలా ఊపుతుంటే లోపల ఛార్జర్ అటు ఇటు ఊగుతుందనమాట. దానివల్ల ఛార్జర్‌కైనా డ్యామేజ్ అవుద్ది. లేదా తర్వాత మొబైల్ ఫోన్‌కైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ట్రాన్స్‌పోర్ట్‌లో. ఇక మొబైల్ బిల్డ్ క్వాలిటీ అండ్ ఓవర్ వ్యూ నుంచి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ఇది అంతా మనకి మ్యాటి ఫినిష్‌తో వచ్చింది. నా దగ్గర ఉన్నది రూబీ రెడ్. సో కలర్ అయితే చాలా బాగుంది. ఇదంతా మ్యాటి ఫినిష్, ఫింగర్స్‌ని ఏమి అట్రాక్ట్ చేయట్లేదు. ప్లాస్టిక్ బాడీయే. చూడడానికి మనకి గ్లాస్ ఫినిష్ లాగా ఉంటుందన్నమాట. అలాగే ఈ కెమెరాస్ దగ్గర కూడా వీళ్ళు ప్లాస్టికే యూజ్ చేసినట్టున్నారు. చూడడానికి త్రిబుల్ కెమెరా సెటప్ లాగా కనిపిస్తుంది కానీ త్రిబుల్ కెమెరా కాదు, డ్యూయల్ కెమెరానే ఉంటుంది. అందులో మెయిన్ కెమెరానే ప్రయారిటీ 50 మెగా పిక్సెల్ ఉంటుందన్నమాట. ఇక ఇక్కడ మనకి కెమెరాలా కనిపిస్తుందిగా, ఇది ఐఆర్ బ్లాస్టరు అది ఇస్తున్నారు. అలాగే ఫ్లాష్ లైట్ ఉంది. ఇంకోటి ఒక చిన్న రింగ్ లైట్ లాంటిది ఇస్తున్నారు. నోటిఫికేషన్ లైట్. అంటే మనకు కాల్స్ వచ్చినప్పుడు, ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు అది బ్లింక్ అవుతుంటుంది. అలాగే ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా మీకు ఆ లైట్ అయితే బ్లింక్ అవుతూ కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో బాగుంది ఆ లైట్ కూడా మనకి చూడడానికి. ఇక మొబైలు రైట్ సైడు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్‌లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, అలాగే సెకండరీ స్పీకర్ ఉంటుంది. అక్కడే సౌండ్ బై జేబీఎల్ అని ఉంది. ఇక బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సిమ్ స్లాట్ ఉంది. ఈ సిమ్ స్లాట్ మనకి డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తుంది. అంటే మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. ఇక మొబైల్ థిక్‌నెస్ 7.6 థిక్‌నెస్ ఉంటుంది. చూడడానికి చాలా స్లిమ్‌గా అయితే అనిపిస్తూ ఉంటుంది. మొబైల్ కూడా కంఫర్ట్ ఉంటుంది. కాకపోతే లైట్‌గా స్కిప్పరీ ఉంటుంది. ఖచ్చితంగా మీరు బ్యాక్ కేస్ వాడాల్సిందే. అప్పుడు గ్రిప్ అయితే ఉంటదనమాట మొబైల్ ఫోను. లేకపోతే స్కిప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక వెయిట్ 180 గ్రామ్స్ మీకు దగ్గర దగ్గర వెయిట్ అయితే ఉంటుందనమాట. ఓవరాల్ మనకి మంచి గుడ్ లుకింగ్ అయితే ఉంటుంది. చూడడానికి ఇది ఒక 16,000 మొబైల్ ఫోన్ అంటే ఎవరు నమ్మరు. ప్రీమియం లుక్ అయితే ఖచ్చితంగా మొబైల్ ఫోన్ ఉంటుంది. ఇక ఫ్రంట్ డిస్‌ప్లే వైపుకొచ్చేస్తే ఇది మనకి కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుందనమాట. ఈ బడ్జెట్‌లో ఇది ఒక హైలైట్ అని చెప్పొచ్చు ఈ మొబైల్‌కి. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్ట్ చేసి అయితే వస్తుంది. మీకు మిలిటరీ గ్రేడ్ కూడా సర్టిఫైడ్ అయి ఉంది. సో పొరపాటున కింద పడినా సరే తొందరగా డ్యామేజ్ అవ్వదు. అలా అని చెప్పేసి మాటికి పడితే మాత్రం ఖచ్చితంగా డ్యామేజ్ అవుతది. ఏ ఫోన్ అయినా సరే డ్యామేజ్ అవ్వాల్సిందే ఎలాంటిదైనా. ఎందుకంటే ఇవి రగ్గెడ్ మొబైల్స్ అయితే కావు. జస్ట్ మీకు మిలిటరీ కొద్దిగా స్టాండర్డ్స్ ఉంటుంది. అందువల్ల మీకు ఎక్స్‌ట్రీమ్ టెంపరేచర్‌లోను, అలాగే కోల్డ్ టెంపరేచర్‌లో కూడా సర్వైవ్ అవుతుంది ఈ మొబైలు. ఇక IP64 స్లాష్ ప్రూఫ్‌తో వస్తుందనమాట. ఫుల్లీ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. చెమట చుక్కలకి, వర్షం చినుకులకి సర్వైవ్ అవుతుంది అంతవరకే. ఇక డిస్‌ప్లే కర్వ్ డిస్‌ప్లేతో వస్తుంది కాబట్టి చుట్టూ బెజల్స్ మీకు పెద్దగా అయితే ఏమి కనిపించవు. పంచ్ హోల్ అయితే ఉంటుంది. డిస్‌ప్లే సైజ్ మీకు 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ AMOLED డిస్‌ప్లే ఇది. 10 బిట్ కలర్స్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే రిఫ్రెష్ రేటు 144 హెర్ట్జ్ వరకు ఇస్తున్నారు. సో ఇది కూడా ఈ మొబైల్‌కి హైలైట్ అని చెప్పొచ్చు. ఇక HDR10+ సపోర్ట్ అయితే ఉంది. అలాగే పీక్ బ్రైట్‌నెస్ నిట్స్ మీకు 1300 నిట్స్ అయితే ఇస్తున్నారు. మనకి చెప్పుకోవడానికి 1300 అంటే కొంచెం తక్కువగా అనిపించొచ్చేమో గానీ సన్ విజిబిలిటీ కూడా బావుంది. మీరిక్కడ చూడొచ్చు. ఇక ఇంతే కాకుండా రెయిన్ వాటర్ టచ్ సపోర్ట్ అయితే ఉంది. ఇంకోటి TUV లో బ్లూ లైట్ సర్టిఫికేషన్‌తో అయితే ఈ డిస్‌ప్లే వస్తుంది. ఇక డిస్‌ప్లే క్వాలిటీ విషయానికొస్తే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మనకి 10 బిట్ డిస్‌ప్లే. కలర్స్ మనకి మంచి కలర్స్ అయితే కనిపిస్తాయి. అలాగే బెజల్స్ కూడా తక్కువగా ఉండడం వల్ల మీరు వీడియోస్ చూసేటప్పుడు చాలా ఆకర్షణీయంగా అయితే అనిపిస్తదనమాట. అంటే మల్టీమీడియా లవర్స్ అయితే మీరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే వైడ్ 1 L1 సపోర్ట్ కూడా ఉంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఫుల్ హెచ్‌డీలో వీడియోస్‌ని అయితే వాచ్ చేయొచ్చు. కాకపోతే మొబైల్‌కి అయితే ఉంది. HDR10+ సపోర్ట్ ఉంది కానీ ఆ సర్టిఫికేషన్ అయితే మీకు నెట్‌ఫ్లిక్స్‌లో లేదు. ఇక AMOLED డిస్‌ప్లే కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే సపోర్ట్ కూడా ఉంది. కావాల్సిన క్లాక్స్‌ని అయితే మనం పెట్టుకోవచ్చు.
ఇక ఆడియో విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డిటిఎస్ ఆడియో సపోర్ట్ కూడా ఇస్తున్నారు. జేబిఎల్ సౌండ్ ట్యూనింగ్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. మనకి లౌడ్నెస్ చాలా బాగుందని చెప్పొచ్చు అనమాట. చక్కటి లౌడ్నెస్ ఉంది, అలాగే స్టీరియో స్పీకర్స్తో వస్తుంది కాబట్టి సో మీరు మల్టీమీడియా లవర్స్ అయితే మాత్రం వీడియోతో పాటు ఆడియోని కూడా చక్కగా ఎంజాయ్ అయితే చేయగలరు. కాకపోతే 3.5 ఆడియో జాక్ అయితే ఇవ్వలేదు. వైర్డ్ ఇయర్ ఫోన్స్ వాడాలంటే మీరు టైప్ సి వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయితే వాడచ్చు. ఎఫ్ఎం రేడియో కూడా ఇస్తున్నారు. ఇక ప్రాసెసర్ MediaTek Dimensity 7300 ఈ ప్రాసెసర్ ఏదైతే ఉంది, ఈ ప్రాసెసర్ ఒక బడ్జెట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. డీసెంట్ ప్రాసెసర్ అనమాట. ఇక ర్యామ్ టైప్ LPDDR5X ఉంటే స్టోరేజ్ టైప్ UFS 2.2 ఉంది. సో ఇదే కొంచెం డిసప్పాయింట్. ర్యామ్ ఏమో ఎక్కువ తీసుకొచ్చారు, LPDDR5X తీసుకొచ్చి స్టోరేజ్ టైప్ చూస్తే UFS 2.2 అంటూ స్కోర్ 6,57,000 స్కోర్ అయితే చేసింది. ఇది ఒక డీసెంట్ స్కోర్ అని చెప్పొచ్చు. CPU థ్రాట్లింగ్లో కూడా 81% నిలబడింది అనమాట. ఓకే, ఇది కూడా యావరేజ్గా ఉందని చెప్పాలి. ఇక నేను ఈ మొబైల్లో కోడ్ ఆడి చూశాను. లో గ్రాఫిక్స్లో 90 ఫ్రేమ్స్ వరకు తీసుకుంటుంది. సో గేమ్స్ ఆడేటప్పుడు మీకు స్మూత్గానే రన్ అవుతున్నాయి. ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్, థ్రాట్లింగ్ లాంటివి అయితే ఏమీ కనిపించలేదు. ఇక గేమ్స్ ఆడేటప్పుడు హీటింగ్ ఇష్యూ ఏమైనా ఉందంటే నాకైతే ఏమీ లేదు. నేను దాదాపుగా 2-3 మ్యాచ్లు ఆడినప్పుడు జస్ట్ వామ్ అనిపిస్తుంది, అంతే. వామ్ అనిపిస్తుంది. సమ్మర్ కాబట్టి ఇది కామనే. ఆ టైంలో టెంపరేచర్ చూస్తే దాదాపుగా 42 సెంటీగ్రేడ్ వరకు రీచ్ అవుతుంది. ప్రో లెవెల్ గేమర్స్ అయితే మాత్రం ఇది మీకు అంత సూటబుల్ కాదు. అందులో కర్వ్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి సో మీరు గేమ్స్ కూడా ఎంజాయ్ చేయలేరు. అలా కాకుండా మీరు మీడియం సెట్టింగ్స్లో జస్ట్ అలాగా గేమ్స్ ఆడుతూ ఉంటారు రోజుకు ఒక గంటన్నర అనుకుంటే అక్కడ మీకు ఇది ఓకే, మీకు బాగానే వెళ్ళిపోద్ది. అలాగే మీకు గేమ్ మోడ్ కూడా ఇస్తున్నారు. సో గేమ్స్ ఆడేటప్పుడు ఈ మోడ్లో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. ఇదే కాకుండా మీకు గేమ్స్ ఆడే వాళ్ళ కోసం బైపాస్ ఛార్జింగ్ కూడా ఇస్తున్నారు అనమాట. గేమ్స్ ఆడేటప్పుడు బ్యాటరీ తొందరగా డ్రైన్ అవుతుంది అనుకోండి, సో డైరెక్ట్గా ఛార్జ్ పెట్టి ఆడుకోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో డైరెక్ట్గా మొబైల్కే పవర్ వెళ్తుంది, ఛార్జ్ అయితే ఎక్కదు. అలా అని చెప్పి నేనైతే రికమెండ్ చేయను అనమాట. బైపాస్ ఛార్జింగ్ ఇచ్చినప్పటికీ సో గేమ్స్ ఆడేటప్పుడు ఛార్జింగ్ పెట్టుకొని ఆడుకోవడమే మంచిది. ఇంకా హీటింగ్ విషయానికి వస్తే సో గేమ్స్ ఆడేటప్పుడు నాకు పెద్దగా అయితే లేదు, కానీ అవుట్ సైడ్ మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎండాకాలం కాబట్టి అక్కడ మీరు మొబైల్ని ఎక్కువగా వాడుతున్నా, లేకపోతే గేమ్స్ ఆడుతున్నా, లేదంటే కెమెరా యూజ్ చేస్తున్నా ఆ టైంలో మాత్రం మీకు హీటు తొందరగా తెలుస్తుంది అనమాట. అక్కడ వచ్చేసరికి మీకు దాదాపుగా 45 నుంచి 46 సెంటీగ్రేడ్ వరకు రీచ్ అవుతుంది అవుట్ సైడ్ అయితే. ఎందుకంటే ఇందులో మీకు కూలింగ్ సిస్టమ్ ఏమీ ఇచ్చినట్టుగా లేరు. వీళ్ళు ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు మీకు కూలింగ్ సిస్టమ్ ఇచ్చామని చెప్పి. సో మేబీ ఇందులో కూలింగ్ సిస్టమ్ ఇచ్చి ఉండరు. ఇక కెమెరాస్ విషయానికి వస్తే రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్. ఇది సోనీ IMX 682 ఈ సెన్సార్ వాడారు. మనకి ఇందులో OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇస్తున్నారు. సెకండరీ కెమెరా ఉన్నా లేనట్టే, సో దాన్ని అయితే అసలు పట్టించుకోవడమే మంచిది. ఇక ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్ అపాచర్ 2.2తో అయితే వస్తుంది. ఇక బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే 10x వరకు జూమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. 4Kలో కూడా స్టెబిలైజేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ వీడియో క్వాలిటీ అయితే చూడొచ్చు. వీడియో ఓకే మీకు బాగానే తీసుకుంటున్నప్పటికీ సబ్జెక్టు బ్యాక్గ్రౌండ్ కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది 4Kలో వీడియో రికార్డ్ చేసేటప్పుడు. అలాగే మీకు 1080p 60 FPS అయితే ఇవ్వలేదు, కానీ 48 FPS ఇచ్చారు. దాన్ని వీళ్ళు హై FPS అని చెప్పేసి అయితే పేరు పెట్టారు 1080pలో. అక్కడ చూసినప్పుడు కూడా అలాగే ఉంది, మీకు బ్యాక్గ్రౌండ్ కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. ఇక ఆటో ఫోకసింగ్లో అయితే ఏ ప్రాబ్లం లేదు, చాలా స్పీడ్గానే ఆటో ఫోకస్ తీసుకుంటుంది. ఇక డ్యూయల్ వ్యూ వీడియో రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి వీడియోస్ రికార్డ్ చేయొచ్చు బ్లాగర్స్ కోసం. కాకపోతే బాగా షేక్ అవుతుంది అనమాట, అక్కడ స్టెబిలైజేషన్ అయితే లేదు. సేమ్ అలాగే మీకు పోర్ట్రేట్ వీడియో రికార్డింగ్ కూడా ఉంది. పోర్ట్రేట్ వీడియో రికార్డింగ్ అంత క్వాలిటీ లేదు, స్టెబిలైజేషన్ కూడా లేదు. ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా రెండింటికి మీకు పోర్ట్రేట్ వీడియో రికార్డింగ్ అయితే ఇస్తున్నారు. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇందులో హైలైట్ అని చెప్పొచ్చు. ఈ ప్రైస్ చూస్తే 4K రికార్డింగ్ ఇస్తున్నారు. అలాగే స్టెబిలైజేషన్ కూడా మీకు 4Kలో ఫ్రంట్ కెమెరాకి అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రంట్ కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది. సో ఫ్రంట్ కెమెరాలో కూడా మీకు 1080p 48 ఫ్రేమ్ FPS అయితే ఇస్తున్నారనమాట. ఇక ఫోటో క్వాలిటీ ఎలా ఉందంటే ఇక్కడ మీకు చూపిస్తున్నారు కదా. సో కలర్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఫొటోస్ తీసే టయానికి 5:15 అలాగైతే టైం అవుతుంది. ఆ టైంలో తీసాను. సో కొంచెం సన్లైట్ కూడా తగ్గింది, అయినప్పటికీ మీకు ఇక్కడ కలర్స్ కానీ అలాగే సాచురేషన్ సో చక్కగానే తీసుకుంటుంది అనమాట. ఇక్కడ HDR పంతరం ఇంకొంచెం బెటర్గా అయితే తీసుకురావాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఆ స్కిన్ టోన్ చూడొచ్చు. ఆ బ్యాక్ కెమెరా 2x పెట్టి పోర్ట్రేట్ ఫొటోస్ తీస్తే చాలా బాగున్నాయి అనమాట. అలాగే ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ కూడా మీకు బాగానే ఉంది. జూమ్లో 10x వరకు జూమ్ చేసి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. జూమ్ కూడా మీకు చక్కగా ఉంది. పిక్సెల్ AI ఉపయోగిస్తున్నట్టుంది. సో కొంచెం ఇమేజ్ని ప్రాసెస్ చేస్తుంది, అది అర్థమవుతుంది. పర్వాలేదు, బాగానే ఉందని చెప్పొచ్చు. వీడియోస్ పరంగా చూసుకుంటే మీకు మూవ్ అవుతూ వీడియో రికార్డ్ చేయాలంటే మాత్రం కొంచెం స్ట్రగుల్ అవుతుందేమో, కానీ మీరు స్టిల్ వీడియో రికార్డింగ్ చేయాలనుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక బ్యాటరీ చూస్తే మీకు 5500 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. సో పెద్ద బ్యాటరీ అని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు మనకి 6000 and 7000 బ్యాటరీస్ కూడా వచ్చేయడం వల్ల ఇవి కొంచెం ఇప్పుడు చిన్నగా అనిపించవచ్చు మీకు 5500 అంటే. అయినప్పటికీ మీకు ఫుల్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది. అలాగే 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని ఇస్తున్నారు. ఈ ఛార్జర్ యూజ్ చేసి మీరు ఛార్జ్ చేశారంటే 1 అవర్లో మీకు 0 to 100% అయితే ఛార్జ్ అయిపోతుంది. ఈ మొబైల్ని పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేసి వేరే మొబైల్కి
ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. 10 వాట్ రివర్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, గేమ్స్ ఆడే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వస్తే XOS 15 బేస్డ్ ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. వీళ్ళు చెప్పేది 2 ఇయర్స్ వరకు మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఇస్తామంటున్నారు. 3 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. కాకపోతే ఇది ఇన్ఫినిక్స్, నమ్మడానికి అయితే లేదు. సాఫ్ట్వేర్ విషయంలో వీళ్ళు ఇంకా ఎదగాల్సింది ఉంది. అలాగే మీకు బ్లోడ్వేర్ ఎక్కువ అయితే ఏం లేదు, కానీ కొన్ని బ్లోడ్వేర్స్ అయితే ఉన్నాయి. సో ఇవి వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు UI విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకోవాలి. UIని కొంచెం మార్చాల్సి ఉంటుంది అనమాట. చూడడానికి కొద్దిగా ఎబ్బెట్గా అనిపిస్తుంది వీళ్ళు UI. అలానే UI ఏం లాగ్ అయితే లేదు, స్మూత్ గానే ఉంది. కాకపోతే ఆ స్కిన్ అంత బాగోదు అనమాట. ఆ థీము వాళ్ళది అంతగా నచ్చదు నాకు ఎందుకో. ఇక కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఉంది. సో కాల్ రికార్డ్ చేయాల్సిన సంగతి అవతల వాళ్ళకి తెలియదు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక నోటిఫికేషన్ లైట్ అయితే ఇస్తున్నారు. సో దీన్ని వీళ్ళు యాక్టివ్ అలో లైటింగ్ అని చెప్పి పిలుస్తున్నారు అనమాట. ఇది ఆన్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ కెమెరా వాడేటప్పుడు టైమర్ లా కూడా యూజ్ అవుతుంది. కాల్స్ ఏమైనా వచ్చినప్పుడు, అలాగే గేమ్ స్టార్ట్ చేసినప్పుడు, ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇండికేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో వద్దనుకుంటే దీన్ని ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇక యాపిల్ మనకి డైనమిక్ ఐలాండ్ తెచ్చింది కదా, అలాగే వీళ్ళు ఇందులో డైనమిక్ బార్ అని చెప్పి తీసుకొచ్చారు. ఫేస్ అన్లాక్ చేసుకున్నప్పుడు, కాల్స్ వచ్చినప్పుడు, అలాగే రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఛార్జింగ్ యానిమేషన్, మీడియా ప్లేయర్, SMS వెరిఫికేషన్ కోడ్, గేమ్ కౌంట్ డౌన్, హాట్స్పాట్, టాప్ వాచ్, టైమర్, గూగుల్ మ్యాప్స్, స్క్రీన్ రికార్డర్, సో వీటన్నిటిని ఈ బార్లో అయితే చూసుకోవచ్చు అనమాట. సో చాలా ఫీచర్స్ ఇచ్చారని చెప్పొచ్చు ఈ డైనమిక్ బార్లో. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు 5G సపోర్ట్తో వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది, వైఫై 6, వైఫై కాలింగ్ ఉంది, బ్లూటూత్ 5.4 ఉంది, GPS సపోర్ట్, USB 2.0తో వస్తుంది, OTG సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే పోర్ట్ కి అయితే సపోర్ట్ చేయదు. IR బ్లాస్టర్ ఉంది, అలాగే FM రేడియో అయితే ఉంది, NFC లేదు. ఇక టోటల్ సెన్సార్స్ 24 సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. సో ఫింగర్ ప్రింట్ మీకు యాక్యురసీ బాగుంది, అలాగే స్పీడ్ గా కూడా అన్లాక్ అవుతుంది. ద సేమ్ టైం మనకి ఫేస్ అన్లాక్ కూడా అంతే. ఫేస్ అన్లాక్ కి మనకి ఫ్రంట్ కెమెరా అయితే యూజ్ అవుతుంది. సెన్సార్స్ లో చూస్తే యాక్సిలరోమీటర్, అంబియంట్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటో, కంపాస్, జీరో, అలాగే కొన్ని అదర్ సెన్సార్స్ అయితే ఇస్తున్నారు. ఇక ఇవి కాకుండా మీకు చాలా ఫీచర్స్ ని ఇచ్చారన్నమాట. యాప్ లాక్ ఉంది, యాప్ క్లోన్ ఉంది, పీక్ ప్రూఫ్ ఉంది, కిడ్స్ మోడ్, స్మార్ట్ హబ్, స్మార్ట్ ప్యానల్, ఫ్లోటింగ్ విండోస్. ఇక ఏ ఫీచర్స్ లో ఏ అసిస్టెంట్, ఏ వాల్ పేపర్ జనరేటర్, ఏ కాల్ అసిస్టెంట్, ఏ సోషల్ అసిస్టెంట్, ఏ ఆబ్జెక్ట్ ఎరేజర్, ఏ ఇమేజ్ కట్అవుట్, AGC పోర్ట్రేట్ ఇమేజ్, సర్కిల్ టు సెర్చ్, రికార్డింగ్ సమ్మరీ, AI నోట్, ఇవన్నీ ఇస్తున్నారు. మీరు AI నోట్లో ఏదైనా ఒక బొమ్మ వేయాలనుకోండి, జస్ట్ మీరు దానికి సంబంధించి ఒక ఆకారం అంటే ఒక షేప్ వేసి ఇచ్చారంటే అదే మనకి ఇమేజ్ జనరేట్ చేసేది ఇస్తూ ఉంటుంది. సో నేను ఇక్కడ కొన్ని బొమ్మలు వేసాను, మీరు చూడొచ్చు. ఇలాగ మనకి AIలో మంచి మంచి ఫీచర్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారని చెప్పొచ్చు. ఇక ఫైనల్గా ఈ మొబైల్లోని ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే, ముందుగా మనం ఇక్కడ ప్రైస్ చెప్పుకోవాలన్నమాట. ఈ మొబైల్ ప్రైస్ 16,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. మీకు బ్యాంక్ కార్డ్ ఆఫర్ మీద ఒక 1000 రూపాయలు, ఎక్స్చేంజ్ బోనస్ కింద ఇంకో 1000 రూపాయలు వస్తాయి. అంటే మీకు దాదాపుగా 15,000 రూపాయలు ఈ మొబైల్ బేస్ వేరియంట్ పడింది, 8GB 128GB వేరియంట్. సో అక్కడ ఈ మొబైల్ గురించి చూసుకుంటే మనకి ప్రైస్ ఈ మొబైల్కి మెయిన్ ప్లస్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ ప్రైస్లో మనకి వీళ్ళు ఇస్తున్న ఫీచర్స్ని బట్టి అవన్నీ ప్రోస్ కింద మాట్లాడుకోవాలి. అందులో చూస్తే మనకి కర్వ్ డిస్ప్లే ఇస్తున్నారు, 144 హెర్ట్జ్ మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంది, మీడియాటెక్ డెమెన్సిటీ 7300 డీసెంట్ ప్రాసెసర్ ఇస్తున్నారు. అలాగే 4K ఫ్రంట్ కెమెరా రికార్డింగ్ కూడా సపోర్ట్ ఇచ్చారు. మిలిటరీ సర్టిఫైడ్తో వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, ఇన్ఫ్రారెడ్ పోర్ట్ ఇచ్చారు. AI ఫీచర్స్ కూడా మీకు మంచి మంచి AI ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. ఇవన్నీ మొబైల్కి ప్లస్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ కొనుక్కోవడానికి ఇవన్నీ కారణాలు అవుతాయి. ఇక ప్రైస్ దృష్టిలో పెట్టుకొని చూస్తే కాన్స్ గురించి మనం పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. కాకపోతే మనం ఈ బ్యాంక్ ఆఫర్ కానీ, ఎక్స్చేంజ్ బోనస్ కానీ తీసేస్తే మొబైల్ ప్రైస్ 16,999, అంటే దాదాపుగా 17,000 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ ఉంటుంది. సో అక్కడ చూస్తే మనం కాన్స్లో చెప్పుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. మనకి ఇది బడ్జెట్ మొబైల్, SD కార్డ్ స్లాట్ అయితే ఇవ్వలేదు, అది ఇవ్వాల్సింది. 128GB తీసుకుంటే వాళ్ళకి అక్కడ స్టోరేజ్ సరిపోవచ్చు. మరొకటి UFS 2.2తో తీసుకొచ్చారు, అక్కడ UFS 3.1 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకోటి అల్ట్రా వైడ్ యాంగిల్స్ కెమెరా అయితే లేదు. అఫ్కోర్స్ కొన్ని నాట్లకి ఇవ్వకపోవచ్చు, కానీ ఆ ప్రైస్లో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ ఇచ్చే మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. ఇక కెమెరాలో కొద్దిగా వీడియో రికార్డింగ్లో కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది, అక్కడ ఖచ్చితంగా అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక IP64తో వస్తుంది, IP68 లేదా IP67 ఇవైనా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక్కడ. ఇక ఎటువంటి కూలింగ్ సిస్టమ్ అయితే ఇవ్వలేదు వీళ్ళు, VC కూలింగ్ సిస్టమ్ ఇలాంటి అయితే ఏమీ ఇవ్వలేదు. సో దీనివల్ల మీకు సమ్మర్ పెరిగే కొద్దీ సో ఫోన్ మీరు అవుట్ సైడ్ వాడుతుంటే, అవుట్డోర్ వాడుతుంటే సో కొంచెం హీటింగ్ ఇష్యూ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఫైనల్గా OS అనమాట. సో ఆపరేటింగ్ సిస్టమ్ మీరు కొంచెం కేర్ తీసుకోవాలి. అలాగే సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది వీళ్ళు. సో వీళ్ళు ఏంటంటే చెప్పడానికి చెప్పేస్తారు, కానీ 3 నెలలకు 4 నెలలకు ఒకసారి సాఫ్ట్వేర్ అప్డేట్, సెక్యూరిటీ అప్డేట్స్ అలా ఇస్తూ ఉంటారు. రెగ్యులర్గా ఇవ్వడం అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవి ఇందులో కాన్స్ అనమాట. ఓవరాల్గా చెప్పాలంటే సో నాకైతే మాత్రం మొబైల్ నచ్చింది. ప్రైస్ మీరు దృష్టిలో పెట్టుకొని చూస్తే చాలా మంచి మంచి ప్లస్లే ఉన్నాయని చెప్పొచ్చు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, నేను చెప్పిన కాన్స్ అనేవి మీకు అంత ఎఫెక్ట్ చేయవు అనుకుంటే సో ఈ మొబైల్ని మీరు తీసుకోవచ్చు అనమాట, చక్కగా తీసుకోవచ్చు.
ఇది నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇన్ని ఫీచర్స్‌తో ఈ ప్రైస్‌లో తీసుకొచ్చిన మొబైల్ అయితే నాకు వేరేదైతే ఏమి కనిపించలేదు. సో, అందుకే జనాలు కూడా ఈ మొబైల్ తీసుకోవడానికి అంత ఆసక్తి అయితే చూపిస్తున్నారు. సో, ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే ఆ ప్రైస్‌లో తీసుకోవచ్చు. 15, 16,000కి వచ్చినా తీసుకోవచ్చు. మీకెలా అనిపించింది ఈ మొబైల్? మీరెవరైనా ఆల్రెడీ ఆర్డర్ పెట్టారా? తెప్పించుకున్నారా? వాడుతున్నారా? అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.